ఏపీ రాజధానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హైలైట్గా నిలుస్తూనే ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతూ వచ్చాయి. వైసీపీ నుంచి ఎన్నో రకాల విమర్శలు, ప్రచారాలు సర్వసాధారణమయ్యాయి. వాటిని పట్టించుకునే స్థితిలో లేదు కూటమి ప్రభుత్వం. మొన్న మధ్యన జగన్ మీడియా ముందుకొచ్చి మావిగన్ అనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆయన విపరీతంగా ట్రోల్స్కు గురయ్యారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. చివరకు వైసీపీ అనుకూల విశ్లేషకులు సైతం దీనిని తప్పుబట్టారు. అది బుర్రలేని ఆలోచనగా తేల్చేశారు. మావిగన్ ప్రతిపాదన తీవ్ర ప్రతికూలత రావడంతో దానిని మరిచిపోయేలా ఎత్తుగడ వేసింది వైసీపీ. టీవీ డిబేట్లలో సైతం ఆ పార్టీ నేతలు ఆ ప్రస్తావన మరిచిపోయారు. అయితే తాజాగా మంత్రి లోకేష్ జగన్పై సెటైరికల్ పోస్ట్ చేశారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజధాని విషయంలో జగన్ ఓ ఆసక్తికర సూచన చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను తీసుకుని రాజధానిగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించారు. మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ తీసుకుని మావిగన్ అని పేరు పెడితే బాగుంటుందని సూచించారు. దీంతో విపరీతంగా ట్రోల్స్కు గురయ్యారు. ఇప్పుడు దానిని గుర్తు చేశారు లోకేష్. బెంతహై అంటూ ఆయన చేసిన సూచన జగన్పై సెటైరికల్గా ఉంది. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్కు షటిల్ సర్వీసులు చేసే జగన్ ఇంగ్లీష్ అక్షరాలను కలుపుతూ బెంతహై అనే పేరు పెట్టుకోవాలని సూచించారు. ఇప్పుడు ఇది కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది. జగన్ వారం వారం మీడియా ముందుకు వస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నేతల పరామర్శలకు వెళుతున్నారు. ఆ సమయంలో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు సైతం ట్రోల్ అవుతున్నాయి. ఆపై ఆయన ముఖ కవలికలను సైతం వదలడం లేదు. అదే పనిగా ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. మావిగన్ ప్రతిపాదన వైసీపీ చాలా మైనస్గా మారింది. ముఖ్యంగా జగన్కి ఇబ్బందికరంగా పరిగణించింది. దానిపై ముందుకు వెళితే తమకు ఇబ్బందులు వస్తాయని వైసీపీ గుర్తించింది. అందుకే టీవీ డిబేట్లలో సైతం ప్రస్తావించడం లేదు. ఇటువంటి తరుణంలో మావిగన్ను గుర్తు చేసి బెంతహై పేరుతో ఆట ఆడుకున్నారు మంత్రి లోకేష్.